ఎన్నో రోజుల్లో కూడా దేవుని బిడ్డలారా, ఎన్నో సందర్భంలో దేవుని బిడ్డలారా తిని కంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిన రోజులు ఉన్నాయి నా జీవితంలో. ఒకసారి దేవుని బిడ్డలారా అందరికీ బాగా గుర్తున్న మాట ఏంటంటే, ఒకసారి తమ్ముడు కడలు దొరకరావు కూతురు కొడుకు పుట్టినరోజు ఒక్కసారి చేస్తాడు. అంటే ఒక్కసారి పుట్టారు, ఒక్కసారి చేస్తాడు. అప్పుడు దేవుడిచ్చిన సమృద్ధిలో నుండి వచ్చిన వారికి కాచ భోజనం పెట్టి కొంచెం అతనికి తగ్గ ఓపుకు తగ్గగా చేసుకునేవాడు. ఒకసారి ప్రార్థన అయిపోయింది, కేక్ కటింగ్ అయిపోయింది, అలా భోజనం దగ్గర కూర్చున్నప్పటికి ఫోన్ మోగింది. ఫోన్ మోగేటప్పటికి ఏమంది ఏంటంటే, అయ్యా పలానా తమ్ముడికి యాక్సిడెంట్ అయిపోయింది, రక్తం అడుగులు ఉన్నారు, అంబులెన్స్లో తీసుకుపోతున్నారు, ఎలాగుంటుందో తెలియదు అన్నారు. భార్య ఏమో గర్భవతి, తమ్ముడేమో అసలు చాలా అంటే చాలా మంచోడు, అల్లరి చిల్లరగా ఉండడు, అటువంటి వాడికి యాక్సిడెంట్ అయిపోయింది, రక్తం అంతా కారిపోతుంది అన్నారు. అలాగా తమ్ముడు ఏమనుకోక మళ్ళీ వచ్చి తింటాను అని చెప్పేసి అక్కడ ఎంతమంది ఉంటే అంతమంది పరుగు. ఎందుకు? తినేళ్ళొచ్చు కదా. బిర్యానీ ఎట్టాడు, చికెన్ ఎట్టాడు, ఆయనకు తగ్గగా అన్నీ ఎట్టాడు, అని తినేళ్ళొచ్చు కదా, సాపిగా వెళ్ళొచ్చు కదా. ఒక తండ్రి ప్లేసులో మీరు పెట్టలేదు, ఒక తండ్రి ప్లేసులో దేవుడు పెట్టాడు. అమ్మా మీరు పెట్టలేదు, దేవుడు పెట్టాడు. నాకు సేవ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకు తెలుసా? విశ్వాసుల పద్ధతులు నాకు బాగా తెలుసు, నిజం. అందుకే నేను సేవకు అస్సలు ఒప్పుకునేవాడిని కాదు. మా నాన్న ఎంత బలవంతం చేసేవాడు, అస్సలు ఒప్పుకునేవాడిని కాదు. నేను బైబిల్ చదవననేవాడిని, నేను ప్రార్థన చేసుకోననేవాడిని. నాకు వద్దు బైబిల్, నేను చేయను, నేను ఏదో కష్టపడి బ్రతికేస్తాను, ఏదో రూపంలో బ్రతికేస్తాను అనేవాడిని. కానీ ఎందుకు వచ్చావని సేవకు నన్ను మీరు ఇప్పుడు ప్రశ్న అంతే. నేను సౌదీ దేశంలో ఉండగా ముమ్మారు దేవుడు పిలిచాడు, రావా నా సేవ. ఆ పిలుపుకు లోబడి నేను దేవుడు సేవ చేస్తున్నాను. సేవలోకి వచ్చాక తెలిసింది దీనిలో ఉన్న లోతు ఏంటో, దీనిలో ఉన్న భారం ఏంటో, దీంట్లో ఉన్న దేవుని బిడ్డల ఇబ్బంది ఏంటో, నలుగుడేంటో, అవమానాలు ఏంటో, గాయం ఏంటో. మీకు దేవుని బిడ్డలారా ఏం తెలుసు? దేవుని బిడ్డ ఆత్మీయ తండ్రి పడుతున్న ఆవేదన. సంఘంలో ఎవరైనా చనిపోతే కుటుంబస్తులు ఎంత ఏడతారో దానికి రెట్టింపు ఏడతాడు ఒక సేవకుడు. ఎందుకు? అయ్యో నా కూతురు, అయ్యో నా కొడుకు, అయ్యో ఏంటి నా కూతురు, నా కొడుకు, ఎంత ఆవేదన చెందుతాడో.